ఇక మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో దారుణం జరిగింది. భార్య గొంతు కోసి హత్య చేశాడో కిరాతక భర్త. కుషాయిగూడలోని రాధికా థియేటర్ సమీపంలో ఈ ఘటన జరిగింది. బంధువుల ఇంట్లోనే భార్యను భర్త హత్య చేసినట్లుగా గుర్తించారు పోలీసులు. మృతురాలిని ముంబైకి చెందిన మహిళగా చెబుతున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. మంజులాపై అనుమానంతోనే శంకర్ ఆమెను హత్య చేశారంటున్నారు ఆమె కుటుంబ సభ్యులు. రోజు కొడుతూ ఉంటాడని, తనతో ఉండలేనని చెప్పిందని అంటున్నారు కుటుంబ సభ్యులు. తన భర్త చంపుతాడని భయంగా ఉందని మంజుల ఫోన్ చేసిందని, ఇంతలోనే దారుణం జరిగిందంటున్న కుటుంబ సభ్యులతో మా ప్రతినిధి సుజాత ఫేస్ టు ఫేస్. కూడా పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. అత్యంత కిరాతకంగా భార్యని హతమార్చినటువంటి కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. గత కొన్ని నెలల క్రితము హైదరాబాద్కి వచ్చినటువంటి మంజుల శంకర్ వాళ్ళిద్దరి మధ్య కొన్ని రోజుల నుంచి మనస్పర్ధలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ ఘటన అంటే భార్యను ఎలా సరే హతమార్చాలని ప్లాన్ ప్రకారమే ఇదంతా చేసినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం మంజుల కుటుంబ సభ్యులు ఉన్నారు. అసలు వీళ్ళిద్దరి మధ్య ఎలాంటి గొడవ ఉంది, గతంలో ఏమైనా సరే గొడవలు ఉన్నాయి, వీటి గురించి మాట్లాడదాము. అంటే వీళ్ళిద్దరి మధ్య అసలు గొడవలు ఏమైనా ఉన్నాయా? గొడవలు అంటే తనకి నార్మల్గా ఆమె గురించి ఎక్కువ అనుమానం అనమాట. తనకు ఎప్పుడు మన మ్యారేజ్ అయ్యి ఒక 20 years అవుతుంది. సో అప్పటి నుంచి తనకు ఎక్కువ అనుమానం ఆమె గురించి, ఆమె మీద. సో తనకు అవ్వడమే సెకండ్ మ్యారేజ్, అందులోనే తనకు ఎక్కువ అనుమానం అనమాట. అనుమానము, ఎక్కువ టార్చర్ పెట్టడము, కొట్టడము, అప్పటి నుంచి అదే. కాకపోతే ఏంటంటే అది ఎవరికి ఇష్టం లేదు కుటుంబ సభ్యులకి. కాకపోయినా కానీ మా ఫాదర్, మా నాన్న ఎక్కువ ఫోర్స్ చేసి ఆ మ్యారేజ్ చేసినారు. అప్పటి నుంచి రీసెంట్గా తను ఇక్కడికి వచ్చి ఉండడానికి అక్కడ ఎక్కువ ఇష్యూ అవుతుందని చెప్పేసి ముంబైలో అక్కడి నుంచి ఇక్కడికి వచ్చినారు. ఇక్కడ ఉందామని ఇక్కడే ఉండిపోదాము అన్నట్టు వచ్చేసినారు. సో వచ్చిన తర్వాత అందరూ నైట్లో పడుకున్నది చూసి తను చంపేసినారు. అంటే మనుషులకి ఎంతమంది పిల్లలు, ఆ పిల్లల మీద ఏమన్నా టార్చర్ చేసేవాడు? పిల్లల మీద అంటే మా అక్కకి 2 బాబులు. సో ఫస్ట్ వైఫ్కి వేరే ఒక అమ్మాయి. సో ఆమెకి ఇతను టార్చర్ భరించలే కానీ ఆమె వేరే అబ్బాయికి మ్యారేజ్ అయిపోయింది అమ్మాయికి. సో అయిపోయిన తర్వాత 2 బాబులు అంటే వాళ్ళని కూడా ఎప్పుడు సరిగ్గా చూసుకోలేదు అతను. వాళ్ళకు కూడా అదే టార్చర్, వాళ్ళకు టార్చర్ అదే, ఈమెకు అదే టార్చర్. అయినా పెద్ద బాబుని అక్కడ వదిలేసి వచ్చింది ఆమె. టార్చర్ భరించలేకని వచ్చేసింది. సో చిన్న బాబుని తీసుకొని ఇక్కడికి వచ్చిన తర్వాత చిన్న బాబుకి కూడా అదే టార్చర్. వాళ్ళు పడుకున్న తర్వాత ఇక నిద్రలో చూసి తను చంపేసినారు. ప్రస్తుతం చూస్తున్నాం కదా, అంటే మంజుల శంకరు సరదాగా గడపడానికి మీ అక్క వాళ్ళ ఇంటికి తీసుకువెళ్తాను అని చెప్పేసి స్వయాన శంకరే మంజులాని పిల్లల్ని తీసుకువెళ్ళారు. ప్రస్తుతం మంజుల అక్క మనతో పాటు ఉన్నారు. అసలు ఏం జరిగింది ఏంటి అని చెప్పేసి తనతో మాట్లాడిద్దాము. చెప్పండి అమ్మా, ఎప్పుడు వచ్చారు మీ ఇంటికి? మా ఇంటికి ఆదివారం వచ్చారు. ఎవరెవరు వచ్చారు? మా చెల్లె, మా వైఫ్ వచ్చి. ప్రతిసారి వస్తూ ఉంటారా లేకపోతే నిన్న ఏదైనా అకేషన్ ఉండి వచ్చారా? వస్తుంటారు. ఏం చెప్పింది ఇంటికి వచ్చినప్పుడు? ఏం చెప్పాలి, నన్ను టార్చర్ పెడుతుండు, నేను వెళ్ళను, నన్ను ఏదో ఒకటి చేసి కాపాడండి అని చెప్పి ఏడ్చింది. చెప్పినాక మేము చెల్లి వచ్చినాక ఒక రోజు ఉన్నాం. తెల్లారి మాకు ఊర్లో పని ఉందని వెళ్ళిపోయినాం. అంతే. అంటే ముందుగానే చెప్పిందా తన నుంచి ప్రాణహాని ఉంది, చంపేస్తాను నన్ను? ఇక్కడ వచ్చినాక చెప్పింది, నాకు ఇట్లా ఉంది, భయంగా ఉంది, మీరన్నా బతికించండి అని వచ్చేసి. కానీ మాకు ఊర్లో పని ఉందని మేము వెళ్ళిపోయాం. ఎప్పుడు తెలిసింది మీకు తనని చంపేశారని? నైట్ 12 అయింది. ఎవరైనా కాల్ చేసి చెప్పారా? ఎవరు చెప్పారు? మాకు తెలిసిన వాళ్ళు చెప్పారు. అంటే వాళ్ళు కేకలు విని వచ్చేలోపే మంజుల చనిపోయిందా? కేకలు అంటే ఆమె ఎట్లా చేసిరో తెలియదు. ఇక గొంతు కోసేసి వెళ్ళి బయట గడి పెట్టేసి పోయిండు. మేము ఎవరం లేము ఊళ్ళో. ఇక్కడ ఊళ్ళో ఉంటే మాకు ఫోన్ చేస్తే మేము పొద్దున వచ్చాం. గతంలో ఎప్పుడైనా ఆమెను కొట్టడం, తిట్టడం, టార్చర్ చేయడం చేస్తుంటాడు? అదే ఉంది వాళ్ళకి, అదే గోల. ఒకవేళ మీరు ఆ టైంలో ఉండుంటే వద్దు అని చెప్పే వాళ్ళ తనకి, అంటే ఒక్కదానివే ఉండిపోతా నేను వదిలేసే అని ఏమైనా ప్రాణాలు కాపాడే వాళ్ళ? మేము ఇంటికి ఏదో ఒకటి చేసుకునేటోళ్ళు. కానీ ఎవరు ఏం చూసి అట్లా చేసాడు. మేము ఉన్న రోజులు బాగానే ఉంటాం, మంచిగా కలిసి ఉన్నాడు, బాగానే ఉండు. మేము ఊరికి వెళ్ళిపోయినాం, ఇక అట్లా చేసి. అంటే తన ప్లాన్ ప్రకారమే చేశాడా మొత్తం? ఎట్లా చేసినా తెలియదు మేడం, మేమైతే లేము. పోలీసులు ఏం చెప్తున్నారు? మేము పొద్దున్న వచ్చినాం, మాకేం తెలియదు వాళ్ళు ఏం చెప్పారు. పిల్లలు ఎక్కడ ఉన్నారు? పిల్లలు ఒక బాబు బొంబాయిలో ఉండు, ఒక బాబు వాళ్ళతోటి వచ్చిండు. అంటే ఆమెకు ముందే తెలుసా ఆయన చంపేస్తాడు అని? అంటే ఇక కొట్టుకోవడం, తిట్టుకోవడం, అక్కడ గొడవలు అంతే. ఇక చంపడా అనేది మనకు తెలియదు. ఆ టార్చర్ నేను భరించలేనని ఇక్కడ వచ్చేసింది. ఆ మాట చెప్పాక మీరేం చెప్పారు ఆమెకి? అంటే ఏమన్నా భరోసా ఇచ్చారా? మేము మాట్లాడతాంలే అన్నాం.
మంజుల ముందస్తుగానే అటు ప్రాణభయం ఉంది, నా భర్త ఏదైనా చేస్తాడు, తనతో నేను కలిసి ఉండలేను అని చెప్పేసి చెప్పింది. కానీ మేము చిన్న చిన్న గొడవలు అవుతూ ఉంటాయి కదా భార్యాభర్తల మధ్య అని చెప్పేసి సర్ది చెప్పే ప్రయత్నం చేశాము. కానీ ఇంత అఘాయిత్యానికి పాల్పడతాడు అని చెప్పేసి ఊహించలేదు అని చెప్పేసి తన అక్క చెప్తున్నారు. మరికొంతమంది ఉన్నారు, వాళ్ళతో కూడా చెప్పండమ్మా, ఎప్పుడైనా మాట్లాడతారా మీతో మంజుల? మీతో చివరిగా ఎప్పుడు మాట్లాడిందమ్మా? ఎప్పుడు ఫోన్లో కానీ ఏమన్నా చెప్పాలా? చూస్తున్నాం కదా, మొత్తానికైతే మాత్రము ఈ ఘటనలో శంకర్ అనే తన భర్తని స్వయాన మంజులాన్ని అత్యంత దారుణంగా అనుమానంతోనే హతమార్చాడు అని చెప్పేసి కుటుంబ సభ్యులు చెప్తున్నారు. పోలీసులు కూడా సీసీ కెమెరాల ఆధారంగా హత్య జరిగిన దగ్గర నుంచి తను ఎక్కడికి వెళ్ళాడు ఏంటి అని చెప్పేసి సీసీ కెమెరాల ఆధారంగా కూడా ఈ కేసుని దర్యాప్తు చేస్తున్నారు. కెమెరామెన్ శ్రీకాంత్, సుజాత, కుషాయి.